సో ఈరోజు మనం టెస్టింగ్ అసలు తీసుకోవచ్చా ఇప్పుడు 2026లో ఈ వీడియో చేస్తున్నాను. 2027లో అయినా 2028లో అయినా ఇంకో ముందుకు పోయినా లాస్ట్ ఒక 10 years వెనక్కి వెళ్ళినా లేకపోతే 10 years ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళినా టెస్టింగ్ కోర్సు ఎవరు తీసుకోవాలి అన్న ఈ వీడియో చూసిన తర్వాతే తీసుకోవాలి. అసలు మొత్తం టెస్టింగ్ అంటే ఏంటి, అసలు టెస్టింగ్ ఎవరు తీసుకోవాలి, ఎలా ఉంటుంది, ఈ గొడవలు ఎలా ఉంటాయి టెస్టింగ్కి డెవలపర్కి మధ్యలో, అసలు ఎవరు టెస్టింగ్ తీసుకోవచ్చు. సో చాలా డీటెయిల్డ్గా అన్నిటి గురించి మాట్లాడబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా. సో టెస్టింగ్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసాక మీరు తీసుకోండి. మీరు యూట్యూబ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ టెస్టింగ్ తీసుకోవాలంటే మీరు వీడియో మీరు చూడాలి. ఈరోజు మన ముందు మనోహర్ సార్ ఉన్నారు. సీనియర్ టెస్టర్ అని చెప్పొచ్చు, మేనేజర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ మనకి ట్రైనర్ కూడా వీక్యూబ్లో. చాలామంది కెరియర్ని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో అసలు ఏ ఇంట్రెస్ట్ లేకుండా వచ్చినోని కూడా టెస్టింగ్ గురించి మాట్లాడితే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మోటివేషన్ ఇచ్చి టెస్టింగ్ ఎలా ఉంటుంది, నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా చాలామందికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సో చాలా హెల్ప్ చేశారు. అండ్ చాలా ఎంతూజియాస్టిక్ కూడా ఉంటారు సార్. అసలు టెస్టింగ్ ఈరోజు డిస్కషన్ మనం ఆల్రెడీ మాట్లాడాం. సో అయితే మీరు అసలు టెస్టింగ్ ఎందుకు తీసుకున్నారు, మీ కెరియర్లో మీ టెస్టింగ్ ఎందుకు తీసుకున్నారు? బేసికల్ ఫస్ట్ థింగ్, నలుగురిలో కాకపోయినా 100 మందిలో ఒక్కడికి సెపరేట్గా ఉండాలి, యూనిక్గా ఉండే మైండ్ సెట్ ఒక టెస్టింగ్ ఒకటిదే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, అప్లికేషన్ క్రాష్ అయిపోయింది, అప్లికేషన్ పని చేయట్లేదు అనుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు బాధపడతాడు, కానీ ఒక టెస్టింగ్ కూడా ఆనందపడతాడు. ఎందుకు సార్ వాడి పని అదే, అప్లికేషన్ క్రాష్ చేయాలి, క్రాష్ ఎందుకు అవుతుంది, దాని రీజన్ ఏంటి, ఓకే 10 మందిని సాటిస్ఫై చేయడం కోసం వీడు చాలా కష్టపడతాడు. సో మనకి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే డెవలపర్ అంటే అప్లికేషన్ టెస్ట్ చేసి అది కరెక్ట్గా ఉందో చూస్తాడు, అంతే తప్ప దాంట్లో నెగిటివ్ థింగ్స్ ఎక్కడ ఆలోచించాడు. మనం నెగిటివ్ మైండ్ సెట్తో బియాండ్ ఆలోచించి ఒక యూజర్కి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. డెవలపర్ రాసిన కోడ్లో తప్పు అని ఐడెంటిఫై చేయడం అనేది చాలా గ్రేట్నెస్. సో మనం దొంగలు పట్టించారు, దొంగలు పట్టించారు, డెవలపర్ అంటే కల్ప్రిట్, ఆ కల్ప్రిట్ని పట్టుకోవాలి సార్. గొడవ ఫీల్ అవుతారు ఒకవేళ డెవలపర్ ఆ మైండ్ సెట్తో ఉంటేనే మనం కెరీర్ అయినా ప్రొఫెషనల్ అయినా పర్సనల్ లైఫ్ అయినా చాలా బాగుంటుంది. టెస్టింగ్లో అంటున్నాను. సో అదే మైండ్ సెట్ ఉండాలి. సో వర్క్ వెళ్ళినప్పుడు వర్కే, ఆ మైండ్ సెట్ చూసినప్పుడు ఇప్పుడు మనం మూవీలో చూస్తుంటే నెగిటివ్ రోల్స్ చాలా మంది చేస్తుంటారు. నెగిటివ్ రోల్ అప్పుడు చూసినప్పుడు అబ్బా నెగిటివ్ తిట్టుకుంటాం, కానీ అతను బయట చాలా మంచివాడు. ద సేమ్ వే వర్క్ చేసేటప్పుడు కూడా మన అప్లికేషన్లో ఎందుకు డిఫెక్ట్స్ ఉండకూడదు. డెవలపర్ రాసిన మాట నేను గుడ్డిగా నమ్మను, డెవలపర్ చెప్పిన మాట గుడ్డిగా నమ్మను. నేను నమ్మేదంతా ఒక క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూగానే ప్రోడక్ట్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే టెస్టింగ్ చేయాలి. అందుకనే ఎప్పుడైనా మైండ్ సెట్ కరెక్ట్గా ఉందంటే టెస్టింగ్ నేర్చుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు నాకు విలన్ లాగా కనిపిస్తుంది. వర్క్లో అలాగే ఉంటాం మేము. సార్, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండదు, అండ్ అసలు ఏటు పోవాలో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, కొంతమందికి నాలాంటి వాళ్ళకైతే ఏ బస్సు ఎక్కాలి ఏ బస్సు దిగాలో కూడా తెలియదు. నేను వచ్చినప్పుడు అలాగే వచ్చాను. సో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి సార్ జనరల్గా? అలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు అంటారు, కానీ మీ ఇంకా విలేజ్ కాదు, మాది గూడెం బ్యాక్గ్రౌండ్. ఓకే, సో సీలేరు అని చాలా పల్లెటూరు. మనం మన మూవీలో చూస్తుంటాం కదా, అడవులు అని ఉంటాయి కదా. ఖమ్మం డిస్టిక్లో సీలేరు చాలా బ్యాక్వర్డ్ విలేజ్ అది. ఓకే, బట్ ఆ ఛాలెంజ్ మేము ఫేస్ చేసాం. ఆ సీలేరులో చదువుకున్నప్పుడు జస్ట్ 4th 5th వరకు తర్వాత మాకు పెద్ద టౌన్, పెద్ద సిటీ అంటే భద్రాచలం. మాకు నియరెస్ట్ పెద్ద టౌన్. ఆ బస్సును చూసే ఏదో భద్రాచలంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేటోళ్ళం. తర్వాత భద్రాచలంకి వచ్చినప్పుడు మైగ్రేట్ అయినప్పుడు మీ అంతా విలేజ్ పీపుల్, అక్కడ కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడే విధానం సో చాలా అంటే పెద్ద సినిమాలో లాగుంటుంది. అయ్యండి సార్, మీ సేమ్ సార్, దానికన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది సార్. దానికన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది అంటే ఎట్లా సార్? ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ ఏం లేదు సార్, అక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ తప్ప ఏ సిమ్లు పనిచేయవు ఇప్పటికి. స్టిల్ పీపుల్ అంటే ట్రైబల్ ఏరియా, మొత్తం ట్రైబల్ ఏరియా, ఎవ్రీథింగ్ ట్రైబల్ ఏరియా సార్. అంతా మీరు అక్కడి నుంచి వచ్చారా? ఓకే, ట్రైబల్ ఏరియా సార్. మేము అసలు
ఇంగ్లీష్ మాట్లాడుకుంటాని పరిస్థితి 4th క్లాస్ 5th క్లాస్లో. అప్పుడు బస్సులు చూసే హైదరాబాద్ బస్సును చూసి భద్రాచలం బస్సును చూసి మేము అక్కడ బతుకుతున్నామని ఆ విజువలైజేషన్స్లో ఉండేవాళ్ళం సార్. దాని తర్వాత భద్రాచలంకి డాడీ ట్రాన్స్ఫర్ అవ్వడం, డాడీ జనుకులో చేసేవాళ్ళు. బట్ ఎనీ ఫ్యామిలీ పక్కన పెడితే అలా మైగ్రేట్ అయ్యాం. భద్రాచలం మైగ్రేట్ అయినప్పుడు అప్పుడు చూసి ఓకే విలేజ్ పీపుల్ కాకుండా లేకపోతే లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలా మాట్లాడతారని చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఫస్ట్ 2-3 మంత్స్ టీచర్లు ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు, హిందీ మాట్లాడేటోళ్ళు, మాకు ఆ భాష కూడా తెలిసేది కాదు. ఇన్ ద సేమ్ వే ఎవరి లైఫ్లోనే ఛాలెంజెస్ ఉంటాయి సార్, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. సేమ్ దాని తర్వాత భద్రాచలం తర్వాత హైదరాబాద్ మైగ్రేట్ అయ్యాం. సో అలాగా కోర్సెస్ క్లాసెస్ని లైక్ ఎడ్యుకేషన్ గ్రోత్ వల్ల మైగ్రేట్ అవ్వకుంటూ మూవ్ అవ్వకుంటూ మోటివేట్ చేసుకుంటూ మేము వచ్చాం సార్. సార్ ఇప్పుడు అంటే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే సో జనరల్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏముంటాయి సార్? జనరల్ ఏంటి వాళ్ళకి ఉండే హడల్? బేసిక్ సార్ ఫియర్నెస్ సార్. వాళ్ళు నీడని చూస్తే భయపడతారు సార్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు మాట్లాడుకుని ఓవర్కమ్ చేయాల్సిందంటే దెన్ స్పీక్ అవుట్. వాళ్ళు మాట్లాడాలి సార్. మాట్లాడడం రాకుండా ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఫియర్తో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, మనకన్నా చాలా మేధావి కదా, అలా ఫియర్నెస్తోనే ఉంటారు సార్. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీస్లో కూడా ఫ్రెషర్స్ మేము ఎక్వైర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫియర్నెస్ కూడా అదే ఉంది సార్. నేను ఏదో ఛాలెంజ్ చూసాను చిన్నప్పుడు, అదే ఛాలెంజెస్ ఒక ఫ్రెషర్ మైండ్ సెట్లో కూడా ఉంది. మేము అదే చెప్తున్నాం, ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ దోస్ హడల్స్. దాని నుంచి బయటికి రండి. అది బయటికి రావాలంటే ఎవరు వచ్చేది కాదు, నువ్వు రావాల్సింది, స్వతహాగా మనం రావాల్సిందే. స్టూడెంట్స్ ఆ విల్లింగ్ ఉండాలి సార్. ఓన్గా మనకెవరు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు, మనం నేర్చుకొని మనం స్వతహాగా సంపాదించుకోవాలమే. జాబ్ చాలాసార్లు చెప్పుకుంటాం సార్, ప్రపంచంలో ఎవరు జాబ్ ఎవరు, మనం సంపాదించుకోవాల్సిందే. మనం సంపాదించిన జాబ్ని మనమే నిలబెట్టుకోవాలి సార్. సో ఆ విల్లింగ్ అయితే ఉండాలి సార్. ఆ విల్లింగ్ ఉండాలి, ఆ విల్ పవర్ ఉండాలి సార్. ఆ విల్ పవర్ ఉండి పక్కన వాళ్ళతో కంపేర్ చేయకుండా నీ టాలెంట్ నువ్వే నమ్ముకొని నీకు గ్రోత్ అవ్వు. ఇంటర్నల్గా అదే నీ గ్రోత్ నిలబెడుతుంది అని చెప్తుంది సార్ నేను. ఓకే సార్, ఇప్పుడు ఒక ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే సో అంటే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేశారు, మీరు ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే టెస్టింగ్ తోటి కెరీర్ స్టార్ట్ చేస్తారా, డెవలపర్తో స్టార్ట్ చేస్తారా? వై? ఇప్పుడు సినార్ కూడా చెప్తాం సార్. నీ స్కిల్ సెట్, నీ మైండ్ సెట్. డెవలపర్ మైండ్ సెట్ అంటే మా డెవలపర్ మైండ్ సెట్ వెళ్ళు. నువ్వు టెస్టింగ్ చేయాలి అప్లికేషన్లో లైఫ్ లాంగ్. నేను ఆ టెస్టింగ్ చేసుకుంటేనే ఒక కస్టమర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. నా ద్వారా కస్టమర్ నన్ను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా రిపోర్ట్ అనేది ఎవరు పంపిస్తారు సార్? టెస్టింగ్ కూడా రిపోర్ట్ పంపిస్తాడు, అది గుడ్డా బ్యాడ్ అనేది. ఆ టెస్టర్ లేకపోతే ఎలా సార్? సో నువ్వు చూసుకున్న కెరీర్ ఏతుందో టెస్టింగ్ కెరీర్కి ఎప్పుడు డౌన్ఫాల్ ఉండదు. ఇప్పుడు ఎన్ని టూల్స్ వచ్చినాయి. చిన్న ఎగ్జాంపుల్ సార్, కొద్దిగా ప్రొలాంగ్ అయినా పర్వాలేదు. మా డాడీ ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ జేసీబీ సివన్ వచ్చి లేవు కదా సార్, అంతా మ్యాన్ పవర్ ఉండేది. దాని తర్వాత జేసీబీ వచ్చింది. జేసీబీ వచ్చిన తర్వాత 10 members చేసే వర్క్ ఒకటే చేసింది జేసీబీ అని రూమర్స్ వచ్చాయి. కానీ రూమర్స్లో ఒక నిజమేంట సార్, జేసీబీ నడిపించేది ఒక మనిషి అయి ఉండొచ్చు. పెట్రోల్ ఎవరు తీసుకొస్తారు సార్? దానికోసం పెట్రోల్ బంకులు కావాలి, దాని రిపేర్ కోసం మనిషి కావాలి. అంటే ఒక టూల్ అనేది వచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేయడం కోసం మళ్ళీ పీపులే కావాలి. ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవ్వాలి. ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది సార్, డిఫాల్ట్ బిల్డ్ అవుతుంది ఎక్కడైనా అంతే. అవునవును. ఇప్పుడు రెడీమేడ్ క్లాత్స్ వచ్చాయి అన్నప్పుడు బట్ అలాగని కుట్టి వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు కదా సార్, వాళ్ళు కూడా మైగ్రేట్ అవుతున్నారు. మైగ్రేట్ అనేది కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ సార్. మనకు విల్ పవర్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అవే వస్తాయి సార్. ఒక టూల్ వచ్చింది, ఏ టూల్ వచ్చింది, అది ఉండదేమో. మనకి మార్కెట్లో వందలాది ఏ టూల్స్ ఉన్నాయి. ఆ ఏ టూల్ నా అని చెప్పేసి మళ్ళీ టెస్టింగ్ కూడా సార్. ఓకే, టెస్టింగ్ ఎక్కడ చనిపోతుంది సార్? ఎక్కడ చనిపోతుంది సార్? టెస్టింగ్ చనిపోయిందంటే ఒక రోజు ముందు డెవలపర్ చనిపోతాడు సార్. వాడు పని తగ్గుతున్నాయి కదా, మాకు పని తగ్గిపోయేది. డెవలప్మెంట్ ఉండే వరకు మాకు పని ఉంటుందా సార్? ఓకే సార్, అయితే ఇప్పుడు కోడింగ్ అనేది అవసరం అంటారా టెస్టింగ్కి? నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 2009లో 2015 వరకు కోడింగ్ అనే కాన్సెప్ట్ అలా నా కెరీర్లో. బట్ ఎప్పుడైతే కంపెనీస్ అప్గ్రేడ్ అవ్వు, నీ గురించి నువ్వు స్కిల్ సెట్ పెంచుకో, అరే కోడింగ్ ఉండే స్కిల్ సెట్ కూడా ఉందా అని అడిగితే టెస్టింగ్లో కూడా కోడింగ్ ఉంది. బట్ థింగ్ ఈజ్ టెస్టింగ్ నేర్చుకోవాలని విజన్ ఉన్నప్పుడు ఆ కోడింగ్ ఉన్నా లేకపోయినా నేర్చుకుంటాం సార్. బండి నేర్చుకోవాలని విజన్ ఉంది అనుకోండి, అది ఏ బండి అయితే ఏంటి సార్? ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ చెప్తుంది. అరే చిన్నప్పుడు బండి నేర్చుకున్నప్పుడు కింద పడిపోయాను, అరే కింద పడిపోయారు ఇక రాదు అంటే ఊరుకుంటామా? మనం ఇంకోసారి ట్రై చేస్తాం కదా. ఆ ట్రై అనేది ఇంపార్టెంట్ సార్. ఓకే, అందరూ చెప్పేది ఒకటే సార్, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్ముతావా హాస్పిటల్ నమ్ముతావా అంటే నేను డాక్టర్ని నమ్ముతా. ఓకే, సో కాబట్టి నేను మనల్ని మీరు నమ్ముకోండి, మీ స్కిల్ సెట్ నమ్ముకోండి చెప్తున్నాం సార్. ఓకే, సో కోడింగ్ అవసరమే, అయితే అవసరమే, ఇష్టపడండి. బ్రహ్మ విద్య కాదు కదా సార్. ఎక్కువ కోడింగ్ ఉంటుందా?
లేదు సార్. మరి ఎంత అందరూ సార్ ఇంత నేర్చుకున్నారు కదా, ప్రెజర్ ఉంటారు. ఎందుకు ప్రెజర్ ఉండాలి? దాన్ని ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, ఎక్కువ కోడింగ్ అయితే ఉండదు. ఎంజాయ్ చేస్తే ఎక్కువ తక్కువనే ఉండదు సార్. సార్ మీకు క్లారిటీగా చెప్పట్లేదు, డిప్లొమాటిక్ ఉంటుంది. నేర్చుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎక్కువ ఉంటుందా కోడింగ్? లేదు సార్, ఓ 50% కోడింగ్ ఉంటుంది. ఓకే, దాన్ని ఈజీ ఓవర్కమ్ చేయొచ్చు సార్. ఫ్రెండ్స్ వీళ్ళందరూ హెల్ప్ చేసి ఆన్ ద ఫ్లోర్ వెళ్తే మనకి చెప్పే కదా సార్, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు నాతో ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, మీ వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నాను కదా సార్. అలాగే కంపెనీలో కూడా నువ్వు ఎంత రెస్పాండ్గా ఉంటే, ఎంత ప్రొయాక్టివ్గా ఉంటే, నీకు హెల్పింగ్ నేచర్ ఉంటే పక్కన కూడా హెల్ప్ చేస్తారు సార్. దానివల్ల మనకు గ్రోత్ అవుతాం. ఓకే సార్, ఈ డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేటింగ్ చాలామంది డిఫరెన్సెస్ అంటారు, కానీ రెండు డిఫరెన్స్ ఏం లేదండి. మాన్యువల్లో ఏదో టెస్ట్ చేస్తామో అదే విధంగా ఆటోమేషన్ కూడా టెస్ట్ చేస్తాం. కొత్త అప్లికేషన్, న్యూ వేగా ఏముండవు. మనం చూసే విధానం ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ లేకుండా, స్క్రిప్ట్స్ లేకుండా, ఆటోమేషన్ లేకుండా, అంటే ఒక స్క్రిప్ట్ లేకుండా, ఒక కోడింగ్ కాన్సెప్ట్ లేకుండా టెస్ట్ చేస్తున్నామా, అది అక్కడ మాన్యువల్ అంటారు. ఏదైతే మాన్యువల్ వర్క్ చేసామో అది స్క్రిప్టింగ్ బేస్ చేసుకుని సేమ్ వర్క్ని మనం కంప్లీట్ చేస్తే దాన్ని ఆటోమేషన్ అంటాం. అంటే మన వర్క్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో అది రెండు రకాలుగా చేయొచ్చు. కోడింగ్ ద్వారా చేయొచ్చు, కోడింగ్ లేకుండా కూడా చేయొచ్చు. వర్క్ సేమే, బట్ టైం ఎక్కువ తీసుకుంటుందేమో స్క్రిప్ట్ లేకుండా మాన్యువల్గా అయితే. మాన్యువల్ ఎక్కువ తీసుకుంటుంది. అలా చెప్పలేము సార్. ఒక చిన్న టాస్క్ చేస్తే మాన్యువల్ ఒక 5 నిమిషాలు అయిపోద్ది. అదే చిన్న టాస్క్ని ఆటోమేషన్ చేయాలనుకోండి, కోడ్ రాసి అది కరెక్ట్ వర్క్ ఏదైనా చెక్ చేసుకోవాలి. అదే కోడ్ని 100 టైమ్స్ చెక్ చేయాలనుకుంటే అప్పుడు మాన్యువల్ ఎక్కువ వర్క్ పడుతుంది. ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ లాగిన్ అవ్వాలనుకోండి సార్, లాగిన్ చెక్ చేయడానికి నాకు 2 minutes పడుతుంది అంతే. అదే ఆటోమేటిక్ స్క్రిప్ట్స్ రాస్తే అట్లీస్ట్ 2 hours టైం పడుతుంది. అదే లాగిన్ 100 మందికి చెక్ చేయమంటే కష్టం. అప్పుడు ఆటోమేషన్ వెళ్తే ఆ రిపీటెడ్ టాస్క్. చాలా మంది మాన్యువల్ పోతుంది అంటారు కదా సార్, అది రాంగ్. ఎందుకంటే టెక్నికల్గా ఏ నాలెడ్జ్ ఉన్నా అది మాన్యువల్లో కవర్ అవుతుంది. ఆటోమేషన్లో మాన్యువల్ చేసే రిపీటెడ్ టాస్క్ తగ్గించడం కోసం ఆటోమేషన్ తీసుకొచ్చారు తప్ప మాన్యువల్ చంపేయడం కోసం కాదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీరు మాట్లాడుతుంటే నాకు కూడా అర్థమైంది. మాన్యువల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్, అదే మన దగ్గర వీక్యూబ్లో చాలా మంది మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కూడా వచ్చాయని విన్నాను. మాన్యువల్ జాబ్స్ రావడం కదా సార్, మాన్యువల్ టెస్టింగ్ మీద జాబ్స్ రావడం కదా సార్. 100 మందిలో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే 70% ఫస్ట్ మాన్యువల్లో కూర్చోబెడతారు. ఆన్ ద ఫ్లోర్ రియాలిటీ ఇది. నీ స్టూడెంట్స్ అడుగుతారు, సార్ మరి మాన్యువల్లో కూర్చోబెట్టారు నేనేం చేయాలి సార్ అంటే, అదే ప్రాజెక్ట్ 6 months తర్వాత ఆటోమేషన్ చేయి. అప్పుడు ఎక్కడ ఉంటావు, నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? మాన్యువల్ కాదు, క్యాండిడేట్ ఆటోమేషన్ కూడా చేయగలడు. ఓకే, ఇంకెందుకు సార్ ప్రాబ్లం? ఈ మనిషి మాన్యువల్ కాదు ఆటోమేషన్ కూడా చేయగలడు అన్నప్పుడు స్కిల్ సెట్స్. సో అందుకే చెప్తున్నాం సార్, మాన్యువల్ నేర్చుకోండి, మాన్యువల్ టెక్నికల్ స్ట్రాంగ్ మాట్లాడండి. అది నేర్చుకుంటే ఆటోమేషన్ ఈజీ అయిపోతుంది. చాలామంది కనబడదు మాన్యువల్ టెస్టింగ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇంటికి పునాది కూడా ఎక్కడ కనబడవు సార్. ఇల్లు పైన చూసి ఎక్సలెంట్ అనుకుంటారు, కానీ దాన్ని నిలబెట్టే పునాది ఇంపార్టెంట్. ఆ పునాది మాన్యువల్ టెస్టింగ్. ఓకే, అంటే ఇప్పుడు 100 కంపెనీస్లో 70 కంపెనీస్ ఎట్లా తీసుకున్నా ఫస్ట్ వన్ మాన్యువల్ కూర్చోబెడతారు సార్. అది స్టార్ట్అప్ కంపెనీస్ అయినా ఎంఎన్స్ కంపెనీ రూల్ అది. ఎందుకని సార్? అంటే ఫ్రెషర్గా తీసుకున్నాండి. ఎందుకంటే వాడు డైరెక్ట్గా అసలు మాన్యువల్ అంటే అర్థం ఏంటి సార్? ఆటోమేషన్ చేసేటప్పుడు మనం ఆన్ ద ఫ్లోర్ రియాలిటీ ఏంటంటే, ఆటోమేషన్ చేసేటప్పుడు అది అప్లికేషన్ ఆల్రెడీ స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్ లేని అప్లికేషన్ ఆటోమేషన్ చేయలేం. స్టెబిలిటీ ఎక్కడ వస్తుంది? మాన్యువల్లోనే. ఆ స్టెబిలిటీ వచ్చిందంటే ఏంటి? అప్లికేషన్ మీద గ్రిప్ వచ్చినట్టు. ఓకే, అప్లికేషన్ మీద గ్రిప్ వచ్చిందంటే అర్థం ఏంటి? దాని మీద ఆటోమేషన్ చేయగలమని అర్థం. ఓకే సార్, ఇప్పుడు ఒక లెర్నింగ్ రోడ్ మ్యాప్ అంటే టెస్టింగ్కి హైరార్కీ మనం మాట్లాడుకుంటే, సో మీరు అన్నారు 100 మందిలో ఒక 70 మందికి మాన్యువల్తోనే స్టార్ట్ చేస్తాను. హైరార్కీ ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను ఒకటే చెప్పాను సార్, స్టెప్ అనే కాన్సెప్ట్ బ్రతికితే ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ ఒకటే నేను సర్వే చేసే కాన్సెప్ట్ చెప్తున్నానంటే, ఈరోజు వర్క్ చేశాను అమ్మాయి హ్యాపీ, అది సర్వైవల్ మైండ్ సెట్ కాదు. ఓకే, నెక్స్ట్ గోల్ పెట్టుకోండి, 5 yearsకి ఎక్కడ ఉండాలి. ఓకే, కారు కొనాలి గోల్ పెట్టుకోండి. ఈ 5 years కారు కొనాలనుకుంటే నువ్వు ఎంత స్కిల్ సెట్ పెంచుకోవాలి, ఆ టార్గెట్స్ పెట్టుకోమంటున్నాం సార్. ఆ టార్గెట్స్ పెట్టుకోవడానికి నీ గోల్ అచీవ్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది. సో దాన్ని బట్టి మీరు మాన్యువల్కి వెళ్ళినప్పుడు మాన్యువల్లో బతకద్దు. మాన్యువల్ తర్వాత ఆటోమేషన్ చేద్దాం. ఆటోమేషన్ నెక్స్ట్ అడ్వాన్స్ ఏమున్నాయి, ఇలా లెర్నింగ్ కాన్సెప్ట్స్లోనే మన గ్రోత్ పెరుగుతుంది. బట్ ఎప్పుడైనా 0 నుంచే స్టార్ట్ చేయండి. ఆ 0నే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోండి. దాని తర్వాత ఒక స్టెప్, దీనికి కొంచెం అడ్వాన్స్గా ఆలోచిద్దాం, సో మన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రియల్ వల్ల చాలా ఉంది సార్. మీరు రాసి కొన్ని టూల్స్, ఇంపార్టెంట్ టూల్స్ నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు ఫస్ట్ 3 yearsలో?
ఫస్ట్ 3 yearsలో నేర్చుకోవాల్సింది ఎస్క్యూఎల్. ఓకే, చాలా మంది ఎస్క్యూఎల్ ఉండదు అనుకుంటున్నారు కానీ సార్, అదే మన అడగబోతున్న ఆ క్వశ్చన్. ఈ ఎస్క్యూఎల్ ఇప్పుడు కూడా ఇంపార్టెంటా? ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఇప్పుడు కూడా స్టిల్ ఎస్క్యూఎల్ అనేది టెస్టింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనే క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ఓ అవునా సార్, ఓకే ఫైన్. సో ఫస్ట్ మాన్యువల్ ప్లస్ డేటాబేస్. డేటాబేస్ అంటే మనం యూఈ ఇంటర్ఫేస్ కాదు కదా, మా మొబైల్ చూసినట్టు కాదు కదా. ఆ మొబైల్ ప్రాసెస్ ఎక్కడి నుంచి అవుతుంది? బ్యాక్ ఎండ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ మీద గ్రిప్ తెచ్చుకుంటే ఫ్రంట్ ఎండ్ గురించి ఎందుకు సార్ మనకి? ఆ బ్యాక్ ఎండ్ ఎలా ప్రాసెస్ అవుతుంది తెలుసుకోమంటున్నాను. ఓకే, ఆ బ్యాక్ ఎండ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ ఎండ్ డేటాబేస్. డేటాబేస్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత దీన్ని మాన్యువల్, డేటాబేస్ అండ్ ఆటోమేషన్ ఎలా చేద్దాం. 3 rules ఉన్నాయండి టెస్టింగ్లో. నువ్వు కింగ్ అని ప్రూవ్ చేసుకుని 3 rules. ఫస్ట్ టెక్నికల్, అది మాన్యువల్ కవర్ అవుతుంది. బ్యాక్ ఎండ్ డేటాబేస్ కవర్ అవుతుంది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అది జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా, పైథాన్ అయినా, సి లాంగ్వేజ్ అయినా. ఈ 3++++ఏ టెక్నికల్, డేటాబేస్, స్క్రిప్టింగ్. ఈ 3లో మన ఎక్స్పర్ట్ అయితే మనం టచ్ చేసేవాడు ఎక్కడ లేరు సార్. మన రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే పక్క రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది 100%. ఓకే సార్, ఇప్పుడు మనము ప్రజెంట్ టెస్ట్ మీరు అన్నారు, మన స్టార్టింగ్లోనే ఒక మాట మాట్లాడారు టెస్టింగ్ డెవలపర్ అని. సో నిజంగా రియల్ వరల్డ్లో కూడా ఈ టెస్టింగ్ డెవలపర్స్ టీమ్స్ బాగా గొడవలు పడతారంట కదండి? అవును సార్, కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. కోల్డ్ వార్ నడుస్తుంటే వీడి మీద ఆడి చెప్పడం, డెవలపర్ మీద వీడు సరిగ్గా టెస్ట్ కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు డెవలపర్ కంప్లైంట్ చేయడం. అది ఎక్కడి వరకు ఉంటుందండి సార్? ఆఫీస్ రూమ్స్ వరకే. బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, కొలీగ్స్ మామూలు జరుగుతుందా? ఎలా ఉంటుంది? కన్ఫర్మ్ ఉంటుంది సార్. ఎందుకంటే డెవలప్ అండ్ ఇంకోటి వీటి వల్ల ఒకరు ఉద్యోగాలు ఒకరు పోయే సమస్యలు కూడా, జాబ్స్ కూడా టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ అలా కూడా ఉంటాయి. అది మన మైండ్ సెట్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, డెవలపర్ ఒక మిస్టేక్ చేస్తాడు అనుకోండి, ఎప్పుడైనా డెవలపర్ వాదిస్తాడు నేను చేసింది కరెక్టే అనుకున్నాడు. అది ఎలా ప్రూఫ్ చేస్తాం? దట్ హాస్ ప్రూవ్డ్, రైట్? ఆ ప్రూవ్డ్ కాన్సెప్ట్స్లోనే మేము డిఫరెంట్ సెట్ ఆఫ్ స్క్రీన్ షాట్ తీసుకోవడం, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూడడం, ఇలా మనం మాట్లాడడం వల్ల డెవలపర్ అనేవాడు లేదు లేదు ఇది కాదంటే మేము ప్రొజెక్ట్ చేస్తాం. ఇగో బాబు ప్రూఫ్ ఇది, ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది, ఇది అది చూద్దాం. సో అది బేస్ చేసుకుని, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని క్లయింట్ ఎస్ అని చెప్పాలి. దాదాపు టెస్టింగ్ టీమ్ ఐడెంటిఫై చేసిన 90% డిఫెక్ట్స్ వ్యాలిడ్ డిఫెక్ట్స్ ఉంటాయి మీ ఇష్యూస్ని. సో దానివల్ల డెవలపర్ ఏమనుకుంటాడు, ఈ వర్క్ నాకు ఎక్కువ పెంచుతున్నాడు, మా పని అదే. ఓకే, అల్టిమేట్ మా పని అదే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇలాంటి బాగా భలే దొరికాడు రా డెవలపర్ అని ఇప్పుడు ఆయన అనిపించింది మీరు జాబ్ చేశారు? ఎస్, ఇప్పుడు కాదని ఒక బ్యాంకింగ్ కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీలో డెవలపర్ మోర్ దెన్ 32 years ఎక్స్పీరియన్స్ డెవలపింగ్లోనే. మేము ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అతను రిపోర్ట్ చేయడమే ఆలస్యం, సెకండ్స్లో ఫిక్స్ చేసాడు అండి. జర్మనీ నుంచి వచ్చాడు అతను. హీస్ ఎ జెమ్ డెవలపర్. అసలు మా 32 years అంటే అప్పుడు నాకు 5 years ఎక్స్పీరియన్సే. నాకు అతనికి ఏజ్ గ్యాప్ 27 years ఉందండి. స్టిల్ ఇన్స్టాగ్రామ్ అయినా, మేము లింక్డ్ఇన్ అయినా స్టిల్ అతనితో యాక్టివ్గా నేను కమ్యూనికేట్ అవుతుంటాను, ఎలా ఉన్నావు ఏంటి అనేసి. ఓకే, జర్మన్ పర్సన్. సో అది అంటే అతనికి నా టెస్టింగ్ అంటే ఎంత ఇష్టమో దాని డెవలప్ ఇష్టం. ఇది ఏ ఇష్యూస్ వచ్చినా ఎందుకు వచ్చినాయి, ఎందుకు రాకూడదు, ఇంకోటి రావద్దనే కాన్సెప్ట్తో చేసేవాడు. నేను తీసుకొచ్చేటాను. ఎంత పెద్ద మేధావి డెవలపర్ అయినా తప్పు చేస్తారండి, తప్పు ఐడెంటిఫై చేయాల్సిందే. అంటే మంచి ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా అని? అతనితో జరిగిన ఇన్సిడెంట్స్ అండి. అది బ్యాంకింగ్ సర్వర్ కదా, డేటాబేస్ వర్కౌట్ చేస్తుంటే ఒక డిఫెక్ట్ దొరికింది. ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయినప్పుడు అంత ఎక్సలెంట్ డెవలపర్ ఉంటాడు మాకు అర్థం కాలేదు. మేము రిపోర్ట్ చేసాం, డిఫెక్ట్ రిపోర్ట్ చేసాము. జస్ట్ ఒక 5 seconds తర్వాత క్లయింట్ ఓపెన్ చేసి ఆ ఇష్యూ లేదన్నాడు. అరే మీ 5 minutes బ్యాక్, 5 minutes బ్యాక్ ఆ ఇష్యూ ఉందని స్క్రీన్ షాట్స్ సహా ప్రూవ్ చేసాం. అక్కడ చూస్తే ఇష్యూ లేదు. ఎందుకు లేదని వెతికితే, బ్యాక్ అండ్ వెతికితే ఆ 5 minutesలో ఇష్యూ ఫిక్స్ చేసేసాడు. ఒక డెవలపర్ 1 day పడే పని 5 minutesలో వర్క్ చేశాడు అతను. ఆ 5 minutesలో ఇష్యూని ఎలా ఫిక్స్ చేశాడు అని బ్యాక్గ్రౌండ్లో క్లయింట్ వెతికితే అతను చేసిన మెరాకిల్ ఆఫ్ కోడింగ్ చాలా సర్ప్రైజ్ అయ్యాం సార్. ఇప్పుడు ఏ అంటున్నారు కానీ అతను 200 lines ఆఫ్ కోడ్ 5 minutesలో రాశాడు. అసలు మీ షాక్ తిన్నాం అసలు. ఇంకో విషయం అంటే ఆ డిఫెక్ట్ ఫిక్స్ అయిన తర్వాత మేము షాక్లో ఉన్నాం, మా డిఫెక్ట్ ఎందుకు మిస్ అయింది, క్లయింట్ ఎందుకు దొరకలేదని. సో అలాంటి ఛాలెంజెస్ అతనితో మేము చాలా ఫేస్ చేసామంటే అతనితో మేము ఛాలెంజెస్గా తీసుకున్నాం అన్నిటిని. సో అది గుడ్ అండి. అదే స్టూడెంట్ చెప్తాను ఏంటంటే ప్రతిరోజు ఛాలెంజింగ్గా వెళ్ళండి, ప్రతిరోజు ఛాలెంజింగే. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాం, ఈరోజు కొత్తగా నేర్చుకుందాం, నా గురించి నేను ఇన్నోవేటివ్గా ఏం చేయగలను, పడుకునే ముందు అది ఎంత చేసామని చూసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఎవరైతే టెస్టింగ్ రావాలనుకుంటున్నారో సో వాళ్ళు ఎలాంటి ప్రికాషనరీ తీసుకోవాలి, ఎవరు రావచ్చు, ఎంత టైం పడుతుంది? ఏ ఐటీ కంపెనీలో ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ వెల్కమ్. చాలామంది నేను నాన్ ఐటీ వాడిని కదా, నాన్ ఐటీ జాబ్కి వెళ్ళగలమా, నేను నాన్ సిఎస్సి కదా, అలా ఏం లేదు.
గ్రాడ్యుయేట్స్ అంతేందుకు సార్ మార్కెట్లో మోర్ దెన్ 70% నాన్ సిఎస్సి వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో నాన్ సిఎస్సి వాళ్ళు ఉన్నారండి. అవును, ట్రూ. ఇంక్లూడింగ్ మీ, నీకు నాన్ సిఎస్సినే. సో కాబట్టి నేను కూడా మెకానికల్, ఎలక్ట్రికల్ సార్, ఎవరి గురించి సార్. ఓకే, ఎనీహౌ. సో అదేంటున్నాను సార్, ఒక మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. నువ్వు నాన్ ఐటీ అనే మైండ్ సెట్ పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ కేర్ ఎందుకు ఐటీకి వెళ్ళాలనుకుంటున్నావు, నీ విజన్ ఏంటి? శాలరీ కోసం వెళ్ళకు, నీ విజన్ కోసం వెళ్ళు. నీ విజన్ ఫుల్ఫిల్ చేసుకో. అది 10,000 అని 20,000 ఫుల్ఫిల్ చేసుకో. 1 year తర్వాత 2 lakhs ఎలా చేయాలని పెట్టుకో. ఆ నాలెడ్జ్ అనేది పెంచుకో, దాన్ని విల్లింగ్తో చూసుకో. ఇప్పుడు మనకి చాలా మంది చెప్తుంటారు కదా, మంచి పని చేసాం అనుకోండి సార్, 10 మంది వద్దని చెప్తారు. చెడ్డ పని చేయండి, 10 మంది ఇంకో 10 మంది వస్తారు చేయమని. మంచి పని చేసేటప్పుడు వద్దు, నీకు రాదు అవి పట్టించుకుంటే కష్టం సార్. వాళ్ళు పట్టించుకోవద్దు. నీ విజన్ మీదే, నీ గోల్ బేస్ చేసుకుని నెక్స్ట్ 5 years ఎక్కడ ఉండాలని కోరుకో. నీకు జాబ్ వస్తే ఏమవుతుందో ఆలోచించు. నీకు జాబ్ వస్తే ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది, మీ పేరెంట్స్ సెట్ అవుతారు, మీ పేరెంట్స్ 10 మందికి హ్యాపీగా చెప్పుకుంటారు. నువ్వే టార్చ్ బేరర్వి. నువ్వు కంపెనీ CEO అవుతావు, ఆ కంపెనీ మీ ఇల్లు. ఓకే సార్, ఇప్పుడు టెస్టింగ్లో చాలా ఉన్నాయి కదా, రీసెంట్గా కూడా కొంతమంది స్టూడెంట్స్ మనం మాట్లాడుతూ ETL మీద జాబ్స్ లేవు, అండ్ ఇంకొంతమంది మా ఓన్ సిస్టర్కి సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ మీద వచ్చింది, ప్రాజెక్ట్ తీసుకోవాలా వద్దని మాకు ఫోన్ చేసింది, మా ఓన్ సిస్టర్. సో ఇలా సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే వేరే మల్టిపుల్ మొబైల్ యాప్ టెస్టింగ్, iOS టెస్టింగ్. సో ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి సార్? అసలు ఎన్ని రకాల టెస్టింగ్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ బాగున్నాయి? మీరు ఎన్ని రకాల టెస్టింగ్ ఉన్నాయనుకుంటే, ప్రతి అప్లికేషన్, అది మెయిన్ ఫ్రేమ్స్ అయినా, పైథాన్ అయినా, జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా, SQL అయినా, ఎట్ ద ఎండ్ టెస్టింగ్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు నా టెక్నికల్ నాలెడ్జ్ మాట్లాడితే, దీన్ని SAP టెస్టింగ్ చేసాం, మేము సిబిలి మీద టెస్ట్ చేసాం, మెయిన్ ఫ్రేమ్ టెస్టింగ్ చేసాం, డేటాబేస్ టెస్టింగ్ చేసాం, ఫ్రంట్ ఎండ్ టెక్ చేసాం. సో ఇలాగా డిఫరెంట్ టూల్స్ మీద మేము వర్కౌట్ చేసాం, చాలా టూల్స్ వర్కౌట్ చేసాం. సో మీరు అన్న ప్రకారంగా సేల్స్ ఫోర్స్ అన్నారు కాబట్టి సేల్స్ ఫోర్ డెవలపర్ ఉండాల్సింది అక్కడ. మీరు అన్న ప్రకారంగా సేల్స్ ఫోర్ టెస్టింగ్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఫోర్ టెస్టింగ్ చేయకముందు సేల్స్ ఫోర్ డెవలపింగ్ ఉంది అక్కడ. కొన్ని లెగసీ సిస్టమ్స్ ఉంటాయి, MNCs కంపెనీస్. ఇప్పుడు IBM వెళ్తే మెయిన్ ఫ్రేమ్స్ వాళ్ళు, కొన్ని MNCs కంపెనీస్ ఏదైనా లాంగ్ బేస్డ్ కంపెనీస్ ఏదైనా లెగసీ సిస్టమ్స్, మెయిన్ ఫ్రేమ్స్ ఇది లెగసీ సిస్టమ్, దాన్ని మార్చరు. వాళ్ళు మార్చాలనుకుంటే మొత్తం కోడ్ తీసేసి మళ్ళీ పైథానో జావాస్క్రిప్ట్ ఇంజెక్ట్ చేయాలి, సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఉన్న లెగసీ సిస్టమ్ మీద వర్కౌట్ చేస్తున్నారు. MNCs అన్ని లెగసీ సిస్టమ్స్ వాడుతున్నాయి కాబట్టి మెయిన్ ఫ్రేమ్స్, SAP, సేల్స్ ఫోర్స్ అది ఎప్పుడైనా ఎక్కడైనా ఆ MNCsలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుంది, అది ఫిక్స్. ఇంకో విషయం ఏంటంటే సేల్స్ ఫోర్స్ మీరు అన్నారు కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి, దాదాపు అది 90% MNC కంపెనీ అయి ఉంటుంది. మీరు చెప్పకపోయినా చెప్తున్నా కదా సార్, లెగసీ సిస్టమ్స్కి అవి బ్రాండ్, అవి మార్చరు. స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జావా స్క్రిప్ట్, పైథాన్ మీద అడాప్ట్ చేసుకున్నాయి, న్యూ టెక్నాలజీ కాబట్టి న్యూ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఉన్న సిస్టమ్స్ని, ఉన్న ప్రీ ప్రాపర్టీ అనే సిస్టమ్స్ ఏవైతున్నాయో, ప్రీ పబ్లిష్ అనే సిస్టమ్స్ ఏవైతున్నాయో అవి మార్చాలంటే మొత్తం డేటాబేస్ చేంజ్ చేయాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, IRCTC ఉంది కదా, ఆ సర్వర్ మార్చాలంటే ఏం చేయాలి? ఒక్క దగ్గర మార్చడం కాదు సార్, ఒక తత్కాల్ టికెట్ క్యాన్సిల్ ఒకటే కాదు సార్, ఆ క్యాన్సిల్ వల్ల వేరే మీద ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది కాబట్టి వాడు మార్చరు. వాడు డేటాబేస్ అనే ఏదైనా ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్రేమ్ బెస్ట్ మెయిన్ ఫ్రేమ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, ఎందుకంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అప్పటికే అయిపోయింది, 2016-15 ఆ టైంలో అప్పటికే అయిపోయింది. మెయిన్ ఫ్రేమ్ వెరీ ఓల్డ్ టెక్నాలజీ, ఎవరు నేర్చుకుంటా అన్నారు. అట్ దట్ టైం మా ఒక ఫ్రెండ్ మెయిన్ ఫ్రేమ్ నేర్చుకొని ఇప్పుడు అతనికి 40 lakhs ప్యాకేజ్. సార్ మీ 40 మెయిన్ ఫ్రేమ్స్ అంటున్నారు కానీ ఇప్పుడు చెప్తాను సార్, మా ఫ్రెండ్ C లాంగ్వేజ్ వచ్చు, హీ ఈస్ ఎర్నింగ్ 32 lakhs. C లాంగ్వేజ్ జాబ్స్ ఏమన్నారు సార్? లేదు సార్, ఇప్పటికీ సి షాప్ మీద ఫ్రెషర్కి 8-9 lakhs ప్యాకేజ్ ఉంది. అదే చెప్తున్నాను సార్, అది టెక్నికల్గా C లాంగ్వేజ్ ఎప్పుడు ఓల్డ్దని ఏం లేదు సార్. నువ్వు నేర్చుకున్నా, మా ఫ్రెండ్ ఎటువంటి డేటా అయినా, ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయాలనుకున్నా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలనుకున్నా C లాంగ్వేజ్ చేయగలడు. అంత ఎక్స్పర్ట్ లెవెల్ ఉంటారు కదా, అది ఎక్స్పర్ట్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడ ఉంటున్నాం అని సంబంధం లేదు, దానిలో మనం ఎంత ఎక్స్పర్ట్ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్స్పర్ట్ లెవెల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టెస్టింగ్ ఎన్ని రకాలంటే ఇప్పుడు ఎట్లా చెప్తారు, డిఫైన్ చేస్తారు? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ETL మీరు చాలాసారి ETL ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అండ్ లోడ్. ETL ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అండ్ లోడ్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు మాట్లాడుతున్నాం కదా సార్, రా డేటా చాలా ఉంది దీంట్లో. అవునుంది, దాన్ని ఫిల్టర్ చేయాలి కదా. అవును, చేయాలి. ఫిల్టర్ చేసి అవుట్పుట్, ఒక క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి. కాబట్టి క్లయింట్ అన్నది కూడా ఒక రా డేటా ఇస్తాడు మనకి, ఆ డేటాని మనం ట్రాన్స్ఫర్గా మార్చుకోవాలి. దీన్ని మనం డేటా మైనింగ్ అంటాం.
ఓకే. ఈ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని ఇవి ట్రై టు ఫిల్టర్ అవుట్ చేసి ఆ ట్రాన్స్ఫర్ చేసి లోడ్ చేస్తారు. మన యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్ ఎలా లోడ్ చేస్తున్నామో ఆ క్వాలిటీ ప్రోడక్ట్ లోడ్ చేస్తారు. ఈ ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ లోడ్ హార్డ్వేర్గా సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఓకే. బ్యాంక్లోకి మిలియన్స్ ఆఫ్ ఇన్వాలిడ్ డేటా వస్తుందండి. అది వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఎలా వ్యాలిడేట్ చేయాలి? ఓకే. ఒక డేటాబేసే. ఈటీఎల్ తెలిసిన వాళ్ళకి డెవలపర్స్ ఉంటారు చాలామంది. ఈటీఎల్ డెవలపర్ కాదు, ఈటీఎల్ టెస్టింగ్ కూడా ఉంది. ఓకే. ఈటీఎల్ డెవలపర్ డేటాబేస్ ఎప్పుడు చనిపోదండి. అది జావా స్క్రిప్ట్లో అయినా, జావాలో అయినా, టెస్టింగ్లో అయినా, పైథాన్లో అయినా ఇక్కడ మేము డేటాబేస్ చెప్తాము. ప్రతి కోర్స్కి డేటాబేస్ ఎందుకు యాడ్ చేస్తున్నాము? అవి లేకుండా బతకలేం కాబట్టి. మీ మొబైల్ డేటా లేకపోతే బతకలేం కాబట్టి. నా టైం ఇప్పుడు తెలుసుకోకపోతే ఆ డేటా లేకపోతే బతకలేం కాబట్టి. ఎవ్రీవేర్ డేటా అనేది ఇంపార్టెంట్. డేటా అనేది పడిపోదు. మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళకి మ్యాండేటరీగా డేటాబేస్ నేర్చుకోండి. ఓకే సార్. ఇంకోటి, ఇప్పుడు ఈ ఈటీఎల్ మీద కూడా కాల్స్ లేవు అంటున్నారు కదా, ఉంటాయా? ఇలాంటి ఉంటాయండి. ఈటీఎల్ గురించి వెళ్ళకండి, ఈటీఎల్ టెస్టింగ్ అని పెట్టకండి. డేటాబేస్ టెస్టింగ్ అని పెట్టడం వల్ల మళ్ళీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే. ఓకే. ఈటీఎల్ వాడితే డేటాబేసే. ప్రాక్టికల్గా ఈటీఎల్ వాడితే డేటాబేసే. 90% డేటాబేసే. అది ఈటీఎల్ ఏ ప్రాసెస్ పర్లేదు. ఇప్పుడు ఈటీఎల్ మీద నేను ఇన్ఫర్మేటిక్ మీద వర్క్ చేశాను, స్నోఫ్లేక్, 2 డేటాబేస్లే. దాని ఏం తేడా లేదు. ఎక్కడ తేడా ఉందో మనకు ఎంత డేటాబేస్ నుంచి వచ్చి ఇంపార్టెంట్. 2 సేమ్ క్వైరీస్ యూజ్ చేశాను. ఈటీఎల్ గురించి పక్కన పెట్టేసి డేటాబేస్ మీద ఫోకస్ చేయండి. ఓకే. డేటాబేస్ మీద ఎక్కువ నేర్చుకోండి డేటాబేస్ మీద. సో దట్ మన ఈటీఎల్ ఏంటి, మెయిన్ ఫ్రేమ్స్ ఏంటి, ఎక్కడైనా బతకచ్చు. ఓకే సార్. ఇంకోటి మొబైల్ యాప్ టెస్టింగ్ ఒకటి. అవును. ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రెసెంట్? దీంట్లో మళ్ళీ అగైన్ ఇంకొకటి ఆండ్రాయిడ్ ఒకటి, ఐఓఎస్ యాప్ ఏమంటారండి ఒరిజినల్గా. ఓకే. ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ మొబైల్ టెస్టింగ్లో ఎక్కడ ఛాలెంజెస్ ఉంటాయంటే, మీరు యూజ్ చేసే ఐఫోన్ అయి ఉండొచ్చు, నేను చేసే ఆండ్రాయిడ్ ఉండొచ్చు, ఇంకొక విండోస్ యూజ్ ఉండొచ్చు. ఈ కాంపాక్టిబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. ఓకే. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మీ దాంట్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అది నా దగ్గర వర్క్ అవ్వని రూల్ ఏం లేదు. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద, మీది ఐఓఎస్, నాది ఆండ్రాయిడ్, ఇంకొక విండోస్. ఇలాంటి ఆపరేటింగ్ సిస్టంలో కాంపాక్టిబిలిటీ ఇష్యూస్, యూజబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. అది టెస్ట్ చేసేది మనమే. అక్కడ కూడా యాప్ ఏముంది. సో మనకి టెస్టింగ్లో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏ అప్లికేషన్ అయినా ఎండ్ టెస్టింగ్ ఉండాల్సిందే. అది జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా, చాలాసార్లు ఇప్పుడు ఉంటాను. ఈటీఎల్ అని డేటాబేస్ అని, మా డెవలపర్స్ డేటాబేస్ ప్యూర్ PLSQL డెవలపర్స్. వాళ్ళు ఇచ్చిన కోడ్ నేను ఎప్పుడు వాళ్ళు రాసిన కోడ్ తప్పు. డేటాబేస్లో డిఫెక్ట్స్ జరుగుతాయి, కన్ఫర్మ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసాం. ఏ రోజైతే డిఫెక్ట్ ఐడెంటిఫై అవ్వలేదో ఆ రోజు నిద్రపోవద్దు. నేను టెస్టింగ్ కూడా చెప్తున్నాను. ఏ రోజైతే నీకు డిఫెక్ట్ దొరకలేదు ఆ రోజు నిద్రపోవద్దు. ఆ రోజు నువ్వు పని చేయనట్టు. డిఫెక్ట్ దొరకని రోజు నువ్వు పని చేయనట్టు అసలు. ఓకే. సో ఆ కసితో, ఆ విజన్తో, ఆ విల్లింగ్తో వెళ్తే ఎక్కడైనా జాబ్స్ ఉంటాయండి. ఒక్కడే చెప్తున్నాం సార్, టెస్టింగ్లో జాబులు ఉండవనేది ఎవరో చెప్తున్నారో అది ఫేక్. ఓకే. రాజిస్తా టెస్టింగ్ జాబ్స్ మాన్యువల్లో ఎక్కువ ఉండవు నేనే మాట్లాడుతుంటా సార్. సార్ నేను అదే చెప్తున్నాను కదా సార్, మాన్యువల్లో ఉండవని కాదు. ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత మాన్యువల్లో ఉండవంటే ఎవరైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, గ్రోత్ కోరుకుంటారు కదా సార్. మాన్యువల్లో ఎందుకు ఆటోమేషన్ చేయాలి? గ్రోత్ కోరుకుంటారు కదా. ఆ మాన్యువల్ జాబ్ చేసిన తర్వాత ఆటోమేషన్కి వెళ్తున్నారు. ఎక్కడైనా డైరెక్ట్గా ఆటోమేషన్ జాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. ఓకే. ఎక్కడైనా ఆన్ ద ఫ్లోర్ మీరు ఏ ఎంప్లాయీనైనా ఎవరు అడిగినా, ఇంక్లూడింగ్ మీ రియల్ టైమ్ ఎంప్లాయీ కాబట్టి, ఎక్కడైనా మాన్యువల్ టెస్టింగ్ అయిన తర్వాత ఆటోమేషన్లో జాబ్స్ ఉంటాయి. ఆటోమేషన్ లేకుండా మాన్యువల్ జాబ్స్ ఉండవు. అదే ఆటోమేషన్ లేకుండా మాన్యువల్ చేయకుండా ఆటోమేషన్ చేయలేము. మాన్యువల్ మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఓకే. మా స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్ట్ ఆటోమేషన్ ఆఫ్ చేసుకున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నారంటే వాళ్ళు మాన్యువల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫ్రెషర్స్ని డైరెక్ట్గా మాన్యువల్ కూర్చోబెట్టి టెక్నికల్ వాళ్ళు గుడ్ అయిన తర్వాత ఆటోమేషన్ చేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు వీక్యూబ్లో చూసుకుంటే 80 నుంచి ఎవరేజ్న ఒక 80 to 100, 120 మధ్యలో ఎవ్రీ మంత్ జాబ్స్ వస్తాయి కదా. సో టెస్టింగ్ ఎన్ని వస్తాయి సార్? మోర్ దెన్ 40% వస్తాయి సార్. ఓకే. మోర్ దెన్ 40% సార్. 80 అంటున్నారు కదా, 80లో 30 మెంబర్కి టెస్టింగ్ జాబ్ వచ్చే ఆపర్చునిటీసే ఉన్నాయి. లాస్ట్ 3 months నుంచి వచ్చిన స్టాటిస్టిక్స్ ఇవి. ఓకే. అంటే స్టూడెంట్ ఏమంటున్నారు సార్, ఇప్పుడు కాదు సార్, నేను Day 1 2009లో December 28న నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా టెస్టింగ్గా రేపు నీకు జాబ్ ఉండదు అని చెప్తూనే ఉన్నారు. 2009 28 December రోజు ఎప్పుడైతే నేను జాయిన్ అయినప్పుడు నువ్వు టెస్టింగ్గా నెక్స్ట్ ఇయర్ నుంచి నీ జాబ్ ఉండదు అని చెప్తూనే ఉన్నారు. అదే పొజిషన్తో నేను మేనేజరే కూర్చున్నా టెస్టింగ్ మీదనే. ఇప్పుడు 17 సంవత్సరాల పైన, 17 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చెప్తున్నారు ఏ వచ్చిందిగా టెస్టింగ్ చచ్చిపోతుందని. ఏం చెప్పంటారు సార్? చెప్పండి. ఇప్పుడు జాబ్ అనే కాన్సెప్ట్ ఏం లేదు సార్. డిగ్రేడ్ చేయడానికి ఎప్పుడు టెస్టింగ్ అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ అక్కడ మామూలు జనరల్ కూడా రూమర్ ఏంటంటే టెస్టింగ్ అంటే చిన్న చూపు, ఎందుకంటే కోడింగ్ ఉండదు అని. అరే నాయన
అసలు నా రెజ్యూమ్ చూస్తే అసలు నేను చెప్తారు చాలామంది, సార్ మీరు టెస్టింగ్ తీసుకున్నారు కదా దీనికి ఏంటి, నా రెజ్యూమ్ చూసి గర్వంగా ఫీల్ అవుతా. డేటాబేస్ వచ్చు, జావా స్క్రిప్ట్ వచ్చు, జావా వచ్చు, సెలీనియం వచ్చు, అండ్ సీబుల్ వచ్చు, శాప్ వచ్చు. ఇంకేం కావాలి సార్? ఇంకా స్కిల్ సెట్స్ ఇంకేం కావాలి సార్? ఇంత స్కిల్ సెట్ రెజ్యూమ్ ఎవరు రిజెక్ట్ చేస్తారు సార్? స్కిల్ సెట్ ఇంపార్టెంట్ సార్, ఇర్రెస్పెక్టివ్. నేను చెప్తాను, నువ్వు పైథాన్ అయితే పైథాన్ మీద కూర్చుంటావు, జావా ఇస్తే చేయలేవు. నేను ఏది ఇచ్చినా చేస్తా. ఓకే, ఏది ఇచ్చినా దాని సంబంధించి టెస్టింగ్ చేస్తాను. సో కంపెనీస్ అదే సార్, మల్టీ స్కిల్ సెట్ పీపుల్ టెస్టింగ్ పీపుల్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఆ మల్టీ స్కిల్ సెట్ కావని చెప్తున్నా. ఓకే, సో ఇదంతా కూడా మన దగ్గర వీక్యూ దగ్గర నేర్పిస్తారా మరి? కన్ఫర్మ్ సార్. సార్ ఇప్పుడు ఒక 50 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే 50 మంది మీరు జాబ్స్ ఇప్పించగలుగుతారా? నేను ఒకటి చెప్తాను సార్, కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ జేబులో చెప్పి పంపించాం, కూర్చోబెట్టి మనం ట్రైన్ చేస్తాం. సార్ ఇప్పుడు నేను ఒక యాక్టర్ అవ్వాలని కూడా చూడగానే అబ్బా చాలా ఉంది, నేను యాక్టర్ అయిపోను కదా సార్, దానికి ఎంతో రిహార్సల్స్ చేయాలి. ఆ రిహార్సల్సే కోర్స్ అయిపోయిన తర్వాత 3 months 4 months కూర్చొని కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయి. ఎందుకు జాబ్ రాదు? 10కి 20కి బండి స్టార్ట్ అవ్వాల్సిందే. 10 ఇంటర్వ్యూ అయినా 20 ఇంటర్వ్యూ అయినా కన్ఫర్మ్ జాబ్ రావాల్సిందే. జాబ్ రాదని ముచ్చటలేదు సార్. ఓకే, మేము చూసాం కదా సార్, ఎగ్జాంపుల్ ఐఏఎస్ గురించి ఇయర్స్ కూర్చొని కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు. మీ సీన్ 12th పాస్ రైట్, 12th ఫెయిల్ మూవీ చూసాం కదా సార్. 12th ఫెయిల్ మూవీలో ఆ అబ్బాయికి ఎన్నో అటెంప్ట్ వస్తుంది సార్. ఫెయిలా, రీస్టార్ట్, కేరా, రీస్టార్ట్. ఇన్స్పైర్ అవ్వండి సార్, ఇన్స్పైర్ అవ్వని చెప్తున్నాం సార్, స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవ్వని చెప్తున్నాం. ఓకే, రియల్ ఇన్సిడెంట్స్ కూడా చాలా చూశాను నేను. ఈ యూపీఎస్సీ ర్యాంక్స్ కొట్టే వాళ్ళని రియల్ పీపుల్ చదువుకుంటూ ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన కూడా తెలుసు సార్. మా ఫ్రెండ్ ఉంటాడు అలోక్ అని, బీటెక్ చదివినప్పుడు ఆ అబ్బాయికి ఒకటే, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ అవుతున్నాను. ఇక్కడ నువ్వు ఉండి అక్కడెక్కడ ఎలా అవుతాడు, బీహార్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవుతున్నావు. అతని విజన్ అప్పుడే రాసి పెట్టుకున్నాడు సార్, నేను అవ్వాలి. నేను స్టూడెంట్స్ కొట్టి చెప్తాను, నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు రాసి పెట్టుకో బుక్లో, నువ్వు 4th year తర్వాత ఏమవ్వాలి, ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం అనుకుంటున్నావా, జాబ్ సంపాదించుకుందాం అనుకుంటున్నావా? ఆ విజన్ పెట్టుకోండి. ఎంజాయ్ చేద్దాం ఎవరు చెప్పట్లేదు సార్, నేను అందరూ ఎంజాయ్ చేయమంటున్నాను. బట్ నీ విజన్ ఏంటి, 4th year తర్వాత ఎలాగ ఉండాలనుకుంటున్నావు? నీ వల్ల జాబ్ వస్తే నీకేమవుతుంది? నీకు ఒరిగేది ఏంటి? ఫ్యామిలీ ఒరుగుతుంది సార్. ఒక్కడే చెప్తాను సార్ స్టూడెంట్కి, మీ జాబ్ వస్తే ఇద్దరు ఆనందిస్తారు ప్రపంచంలో, మీ పేరెంట్స్ తర్వాత మేమే. ఓకే, సో చూసారు కదా గైస్, ఒక టెస్టింగ్ తీసుకోవాలి అంటే సో ఈ వీడియో మొత్తం మీరు చివరిదా చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది. టెస్టింగ్ ఎంత బాగుంది, 17 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను టెస్టింగ్ లేదు, రేపు మీకు జాబ్ ఉండదు అని చెప్పి. బట్ ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మనం కూడా వింటూనే ఉన్నాం. బట్ టెస్టింగ్ అయితే చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మనం అనుకున్నాం వీక్యూబ్లో జాయిన్ అవ్వాలా వద్దనేది మీడియేషన్ అని, ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాను. ఒకసారి మీరు మాట్లాడండి, డెమో వినండి, మనోహర్ సార్తో మాట్లాడండి, ఇక్కడికి రండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కూడా మీరు మాట్లాడండి. టెస్టింగ్ తీసుకోవాలి అంటే ఎక్కడ తీసుకోవాలని కాసేపు పక్కన పెట్టండి, తీసుకోవాలా వద్దా అని ఒక డైలమా ఉంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనోహర్ సార్తో మాట్లాడండి. ఎందుకు తీసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి, నెక్స్ట్ 5 yearsలో దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో హీ విల్ ఎక్స్ప్లెయిన్. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ టెస్టింగ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ పాడ్కాస్ట్ తర్వాత నాకు కూడా ఆ విషయం ఇంకా క్లారిటీగా అర్థమైంది. సో డెఫినెట్లీ ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి నేను కూడా టెస్టింగ్ సపోర్ట్ చేస్తూ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అపోజ్ చేస్తూ మాట్లాడాను. సో ఇప్పటి నుంచి సపోర్ట్ చేద్దాం మాట్లాడుకున్నాను. ఎందుకంటే చాలా క్లారిటీగా అసలు ఏంటి, కంపెనీలో ఏం జరుగుతుంది, టెస్టర్ ఎంత అవసరం అనేది అంటే నాకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది. సో ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా రియాలిటీ ఏంటని మీకు కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేయగలిగాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.